సింహం రాజుని మోసం చేసి రాజైన పులి. అనగనగా ఒక అడవిలో సింహం రాజు ఉండేవాడు. తన అడవిలోని జంతువులన్నింటినీ కాపాడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు జంతువులతో సింహం ఇలా అంటాడు, మిత్రులారా, మిమ్మల్ని రక్షించటం కోసం ఎంతో కష్టపడుతున్నాను. అవసరమైతే మీకోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తాను. రాజా, మీ పాలనలో అందరం చాలా సంతోషంగా ఉన్నాం. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అందరూ సంతోషంగా అడవిలోకి వెళ్ళిరండి. అలాగే రాజా అంటూ అక్కడి నుంచి జంతువులు బయలుదేరుతాయి. నక్క ఒక చెరువు దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక పులి గాయపడి ఉంటుంది. దాన్ని చూసి నక్క ఇలా అంటుంది, మిత్రమా, ఏం జరిగింది? ఈ గాయాలు ఎలా అయ్యాయి? మిత్రమా, దాహం తీర్చుకోవటానికి నీళ్లు తాగుతుంటే ఒక మొసలి దాడి చేసింది. దాన్నించి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాను. నువ్వేం బాధపడకు మిత్రమా, మా రాజుగారు మంచి వైద్యుడు. నీ గాయాలకు వైద్యం చేస్తారు. 1-2 రోజుల్లోనే నువ్వు కోలుకుంటావు. వెళ్దాం పదా. అంటూ పులిని తీసుకొని నక్క సింహంరాజు వద్దకు వెళ్తుంది. జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు సింహంరాజు ఇలా అంటాడు, నీది మా రాజ్యం కాకపోయినా ఒక వైద్యుడిగా నీ ప్రాణాలని కాపాడటం నా బాధ్యత. నీకు వైద్యం చేస్తాను. తొందరలోనే నీకు నయమవుతుంది. రాజా, మీది చాలా గొప్ప మనస్సు. నేనెవరో తెలియకపోయినా నాకు వైద్యం చేయటానికి ముందుకొస్తున్నారు. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా నీకు వైద్యం చేస్తాను అంటూ వైద్యం చేయటం మొదలు పెడుతుంది సింహం. 1-2 రోజుల్లోనే పులి కోలుకుంటుంది. సింహం రాజుతో పులి ఇలా అంటుంది, రాజా, ఇక నుంచి మీకు నేను సేవకుడిగా ఉంటాను. నా కోరికను మన్నించండి రాజా. సరే మిత్రమా, ఇక నుంచి నువ్విక్కడే ఉంటూ తోటి జంతువులతో కలిసిమెలిసి జీవించు. అలాగే రాజా అంటూ సింహం రాజుకి సేవకుడిగా ఉంటుంది పులి. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. జంతువులన్నింటితో కలిసిమెలిసి ఉంటుంది. ఒకరోజు పులి నక్క కలిసి మాట్లాడుకుంటూ ఉంటాయి. మిత్రమా, నువ్వు చాలా తెలివైన దానివి. ఒక అడవిని పాలించే శక్తి నీకుంది మిత్రమా. సింహం రాజుకి అండగా నువ్వున్నంత వరకు శత్రులెవరూ మనల్ని ఏమీ చేయలేరు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులకి అడవిలో ఒక్కొక్క జంతువు మాయమవుతూ ఉంటుంది. రోజురోజుకు జంతువుల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో ఒకరోజు సింహం రాజు సమావేశం ఏర్పాటు చేసి అన్ని జంతువులతో మాట్లాడుతూ ఉంటాడు. మిత్రులారా, మన అడవిలో జంతువులు కనిపించకుండా పోతున్నాయి. ఏం జరుగుతుందో తెలియటం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే రాజా, మన అడవిలోకి భయంకరమైన జంతువేదైనా వచ్చి ఉండొచ్చు రాజా. ఆ జంతువుని నేను కనిపెడతాను. మీరేం భయపడకండి. అందరూ వెళ్ళండి అంటూ గుహలోకి వెళ్తుంది సింహం. మరుసటి రోజు ఉదయమే పులి మిగతా జంతువులన్నింటినీ తీసుకుని సింహం ఉండే గుహ దగ్గరికొచ్చి ఇలా అంటుంది, మిత్రులారా, మన వాళ్లను చంపేస్తున్న ఆ భయంకరమైన జంతువు ఎవరో నేను కనిపెట్టాను. ఎవరు మిత్రమా? అది మరెవ్వరో కాదు, మన రాజుగారే. రాజుగారే మన వాళ్ళని చంపుతున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇదంతా చేస్తున్నారు. రాజుగారే చంపుతున్నారని మీరెలా చెబుతున్నారు మిత్రమా? నేను చెబుతున్నది నిజం. ఒక్కసారి గుహలోకి వెళ్లి చూద్దాం పదండి. అస్సలు నిజమేంటో మీకు తెలుస్తుంది అంటూ జంతువులన్నీ గుహలోపలికి వెళ్తాయి. లోపల ఒక జింక చనిపోయి ఉంటుంది. ఇంతలోనే నిద్రలేచిన సింహం రాజు ఇలా అంటాడు, మిత్రులారా, ఇలా వచ్చారేంటి? ఏం జరిగింది? రాజుగారు, మీ నిజ స్వరూపం బయటపడింది. అడవిలోని అందరినీ చంపి తింటూ ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? నేను చంపటమేంటి? ఎవరికి నేను ఎలాంటి హాని తలపెట్టలేదు మిత్రులారా. ఇక మీ మాటల్ని నమ్మటానికి మేము అమాయకులం కాదు. రాజుగా ఉండే అర్హత మీకు లేదు. అవును, రాజుగా కొనసాగే అర్హత లేదు మీకు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ జంతువులన్నీ ఒక్కసారిగా అంటాయి. దీంతో సింహం వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటుంది. ఆ తర్వాత జంతువులు పులిని రాజుగా ఎన్నుకుంటాయి. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. జంతువులపై పులి పెత్తనం చేయటం మొదలు పెడుతుంది. పులి ప్రవర్తనపై నక్కకు అనుమానం కలుగుతుంది. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా పులి మాటలు నమ్మి సింహం రాజుని నిందించాం. ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం కాని నిజమేమిటో తెలుసుకుంటా అంటూ
మెల్లిగా పులిరాజు వద్దకు బయలుదేరుతుంది. అయితే గుహలో ఉన్న పులిరాజు నవ్వుతూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. నా కల నెరవేరింది. ఈ అడవికి రాజునయ్యాను. జంతువుల్ని చంపింది నేను, శిక్ష పడింది ఆ సింహం రాజుకి. ఈ అమాయకులు నా మాటలు నమ్మి ఆ సింహం రాజుని అడవి నుంచి పంపించేశారు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉండగా నక్క ఆ మాటలన్నీ వింటుంది. అక్కడ్నుంచి నక్క మిగతా జంతువుల వద్దకు వెళ్ళి పులి చేసిన మోసం గురించి చెప్తుంది. ఆ తర్వాత జంతువులన్నీ కలిసి పులిరాజు ఉండే గుహ దగ్గరకు వెళ్ళి ఇలా అంటాయి. రాజా, దాహం తీర్చుకుంటున్న మన జంతువులపై చెరువులోని మొసలి దాడి చేసి చంపేస్తోంది. మీరెలాగైనా దానిని చంపాలి. మన వాళ్లను కాపాడాలి రాజా. అమ్మో, అది భయంకరమైన మొసలి. దానిని మనం చంపగలమా? మీరు చంపగలరు రాజా. ఇప్పుడే వెళ్దాం పదండి అంటూ జంతువులన్నీ పులిరాజు మీద ఒత్తిడి చేస్తాయి. దీంతో పులి చెరువు ఒడ్డుకు వెళ్లి చూస్తూ ఉండగా ఒక్కసారిగా మొసలి దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తుంది. మిత్రులారా, నన్ను కాపాడండి. నిన్ను కాపాడాలా? మోసానికి తగిన శిక్ష ఇదే. ఇక ఆ తర్వాత సింహాన్ని తీసుకొచ్చి మళ్ళీ అడవికి రాజుని చేస్తాయి. ఇక అప్పటినుంచి జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఆపదలో కాపాడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చెయ్యవద్దని, మోసం చేస్తే తగిన శిక్ష తప్పదని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఆకలితో ఉన్న నల్ల చిరుత మరియు బంగారు ఏనుగు. ఒకసారి ఒక అడవిలో ఒక నల్లని చిరుత ఆకలితో ఆహారం వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. చాలా సమయం వెతికినా సరే దానికి ఏ విధమైన ఆహారం దొరక్కపోవటంతో అది అలసిపోయి ఒక చెరువు దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడా, ఎంతసేపటి నుంచి వెతికినా ఇప్పటి వరకు ఏ జంతువు నాకు కనిపించలేదు. ఒక్కవేళ ఈరోజు ఆహారం దొరక్కపోతే నా భార్య నన్ను కొట్టి చంపడం ఖాయం. ఇలా ఆలోచిస్తూ ఉండగా దాని దృష్టి అప్పుడే నీటిని తాగడానికి వచ్చిన ఒక పందిపైన పడుతుంది. నల్ల చిరుత ఆ పందిని చూడగానే చాలా ఆనందిస్తుంది. అమ్మయ్యా, ఎలాగైతే ఏంటి, భగవంతుడు కనికరించాడు. ఈ పందిని వేటాడి తీసుకెళ్తాను. ఈ విధంగా ఆలోచించి ఆ పందిపై దాడి చెయ్యబోతుంది. ఇంతలో పంది వేగంగా అక్కడి నుంచి పారిపోతుంది. కాని పంది తప్పించుకుంటుంది. ఇక నల్ల చిరుత పరిగెడుతూ పరిగెడుతూ ముళ్లతో నిండి ఉన్న ఒక గోతిలో పడిపోతుంది. వామ్మో, ఏంటిదంతా? పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో. ఒకవైపు ఆహారం దొరకలేదని బాధపడుతుంటే ఇప్పుడు ఈ ముళ్ళ కంచెలో ఇరుక్కున్నాను. భగవంతుడా, నాకు దిక్కెవరు? ఈ విధంగా చిరుత సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక బంగారు ఏనుగు నల్ల చిరుత అరుపులు వింటుంది. అయ్యో, చూస్తే నల్ల చిరుత చాలా ప్రమాదంలో చిక్కుకున్నట్లుంది. ఈ విధంగా ఆలోచించి బంగారు ఏనుగు వెంటనే నల్ల చిరుత దగ్గరికి వెళ్తుంది. నల్ల చిరుత బంగారు ఏనుగుతో ఇలా అంటుంది. మిత్రమా, ముళ్ళ కంచె నుంచి బయటికి రావడానికి నాకు సహాయం చేయవా ప్లీజ్? భయపడకు మిత్రమా, నిన్ను ఇప్పుడే ఈ గోతి నుండి బయటకు తీస్తాను. ఇలా అని బంగారు ఏనుగు నల్ల చిరుతని ఆ ముళ్ళ కంచె నుంచి బయటకు తీస్తుంది. చాలా ధన్యవాదాలు మిత్రమా. ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అవును, నువ్వెక్కడి నుంచొచ్చావు? ముందెప్పుడు నిన్నిక్కడ చూడలేదు. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఇంకా అద్భుతంగా ఉన్నావు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను పక్క అడవి నుంచి వచ్చాను. నా దగ్గర కొన్ని అద్భుతమైన మాయాశక్తులున్నాయి. వాటిని దొంగిలించడానికి ఒక మాంత్రికుడు నా వెంట పడ్డాడు. అతని నుండి తప్పించుకుంటూ ఈ అడవిలోకి వచ్చేశాను. నీ దగ్గర అన్ని మాయాశక్తులుంటే నువ్వెందుకు ఆ మాంత్రికుని చూసి భయపడుతున్నావు? ఏం చెప్పమంటావు మిత్రమా? నా మాయాశక్తులు నా సొంత అవసరాలకు ప్రయోగించుకోలేను. ఇంకొక ముఖ్య విషయం, నా మాయాశక్తుల గురించి ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి మిత్రమా. అలాగే మిత్రమా, నీకు మాటిస్తున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పను. కానీ మిత్రమా, ఉదయం నుంచి నేను నా భార్య చాలా ఆకలితో ఉన్నాం. ఎంతగా ప్రయత్నించినా ఈరోజు ఆహారం దొరకలేదు. ఇదంతా విని బంగారు ఏనుగు తన మాయాశక్తులతో చాలా ఆహారం తీసుకొచ్చిస్తుంది. అదంతా చూసిన నల్ల చిరుత సంతోషంతో ధన్యవాదాలు చెప్పి
ఆహారం మొత్తం తన భార్య దగ్గరకు తీసుకుని వెళ్తుంది. నల్లచిరుత భార్య అంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని చూసి చాలా సంతోషంతో ఇలా అంటుంది. వామ్మో, నువ్వొక్కడవే వేటాడి ఇంత ఆహారాన్ని ఎలా తీసుకొచ్చావు? అప్పుడు నల్లచిరుత తన భార్యకి బంగారు ఏనుగు గురించి అన్ని విషయాలు చెప్తుంది. అదంతా విని నల్లచిరుత భార్య ఇలా అంటుంది. వారెవ్వా, ఏంటి బంగారు ఏనుగా? ఇక నుండి నువ్వు వేటాడవలసిన పని లేదు. ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికెళ్ళి ఆహారాన్ని అడిగి తీసుకొనిరా. ఇలా నల్లచిరుత ప్రతిరోజు బంగారు ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆహారం అడిగి తీసుకొచ్చేది. బంగారు ఏనుగు కూడా నల్లచిరుతకి ఆహారం ఇస్తూ ఉండేది. ఇలా నల్లచిరుత దాని భార్య చాలా సంతోషంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. అయితే ఒకరోజు నల్లచిరుత భార్య చాలా అత్యాశతో ఇలా ఆలోచిస్తుంది. అబ్బా, ఇలా రోజు వెళ్ళి బంగారు ఏనుగు వద్ద నుండి ఆహారం అడిగి తీసుకురావడం నాకేమీ నచ్చలేదు. అందుకని ఆ మాయావీ శక్తులన్నీ నా దగ్గరుంటే నేనే ఈ అడవికి మహారాణి నవ్వచ్చు. ఎలాగైనా ఆ మాయావీ శక్తులను సంపాదించాలి. ఇలా ఆలోచించి తన భర్తకి విషయం చెప్తుంది. ఓరి దేవుడా, నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? తను నాకు మంచి స్నేహితుడు, నాకోసం ప్రాణాలైనా ఇస్తాడు. అలాంటి స్నేహితుడికి నేను ద్రోహం చేయలేను. ఓహో, అయితే నాకన్నా నీకు నీ స్నేహితుడే ఎక్కువన్నమాట. అంటే అలా కాదు. అంటే నువ్వు కనుక నా మాట వినకపోతే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. లేదు లేదు, అలా చేయొద్దు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. అయితే సరే, తొందరగా వెళ్ళి ఆ బంగారు ఏనుగుని నా వద్దకు తీసుకునిరా. ఇక అప్పుడు నల్లచిరుత ఆ బంగారు ఏనుగు దగ్గరకు వెళ్తుంది. రామిత్రమా, ఏమైంది? ఈరోజు ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? మరేం లేదు మిత్రమా, నా భార్యకి అనారోగ్యంగా ఉంది, నిన్ను కలవాలంటుంది. ఒకసారి మా ఇంటికి రా మిత్రమా. అయ్యో, దాందేముంది, వెళ్దాం పద మిత్రమా. ఇలా నల్లచిరుత బంగారు ఏనుగుని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. చిరుత భార్య బంగారు ఏనుగుని చూసి చాలా ఆనందిస్తుంది మరియు వెంటనే ఏనుగుని బంధిస్తుంది. అదంతా చూసిన ఏనుగు చాలా అయోమయంతో ఏమీ అర్థం కాక ఇలా అంటుంది. అరే మిత్రమా, ఏంటిదంతా? నన్ను క్షమించు మిత్రమా, నా భార్య నీ మాయాశక్తులన్నీ తీసుకుని ఈ అడవికి మహారాణి అవ్వాలని కోరుకుంటుంది. హోస్, ఇంతేనా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఎప్పుడో నా శక్తులని ఇచ్చేవాణ్ణి కదా. సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే నా గృహ దగ్గరకు వెళ్దాం పదా. నా మంత్రశక్తులన్నీ ఆ గుహలోనే పెడతాను. ఇలా నల్లచిరుత తన భార్యతో కలిసి ఏనుగుండే గుహ వద్దకు వెళ్తుంది. మిత్రమా, నా మాయాశక్తులన్నీ ఇదిగో ఈ గుహలోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకో. ఇక నల్లచిరుత దాని భార్య మరేమీ ఆలోచించకుండా ఆ రెండు గుహలోకి వెళ్తాయి. వెంటనే బంగారు ఏనుగు తన మాయాశక్తితో వాటిని ఆ గుహలోనే బంధిస్తుంది. దీంతో నల్లచిరుత దాని భార్య ఆహారము నీళ్లు లేక ఆ గుహలోనే చనిపోతాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తెలివైన నక్క. ఒకానొక సమయంలో ఒక పచ్చటి సుందరమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. ఒకరోజు మార్గం మధ్యలో నక్కకి 2 కోతి పిల్లలు కనిపిస్తాయి. అవి రెండు ఒకే ఒక అరటిపండు కోసం పోట్లాడుకుంటూ ఉంటాయి. అది చూసిన నక్క వాటి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అరెరే, ఏమైంది? ఎందుకిలా కొట్టుకుంటున్నారు? అప్పుడు ఒక కోతిపిల్ల నక్కతో ఇలా అంటుంది. మరేం లేదు, ముందుగా ఈ అరటి పండును నేను చూశాను, కానీ చిన్న కోతి పిల్ల వచ్చి ఈ పండు తనదని అంటుంది. అప్పుడు చిన్న కోతి పిల్ల నక్కతో ఇలా అంటుంది. అదేం లేదు, ముందుగా అరటి పండు నేనే చూశాను. పెద్ద కోతి నా దగ్గర నుండి అరటి పండును లాక్కుంది. ఈ అరటి పండు నాది. అప్పుడు నక్క ఆ కోతి పిల్లలతో ఇలా అంటుంది. చూడండి పిల్లలు, ఈ విధంగా ఒకరినొకరు దూషించుకోకండి. ఆ పండును ఇద్దరు చెరిసగం చేసుకొని తినండి. అప్పుడు 2 కోతి పిల్లలు నక్క మాటల్ని వింటాయి. ఆ పండుని చెరిసగం చేసుకుని తింటాయి, చాలా సంతోషిస్తాయి. ఈ విధంగా నక్క తన తెలివితేటలతో అందరి సమస్యలు తీరుస్తూ ఉండేది. ఈ స్వభావం ఉండటం వల్ల నక్కని కూడా అందరూ ఇష్టపడేవారు. అక్కడి నుంచి వెళుతూ నక్క తన మనసులో ఇలా ఆలోచిస్తుంది. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. అలా అడవిలోకెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తాను. నక్క ఆహారం కోసం అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.
ఇంతలో దానికి ఒక ద్రాక్ష పళ్ళ చెట్టు కింద కొన్ని ద్రాక్ష పళ్ళు కనిపిస్తాయి. ఆ పళ్ళని చూసిన నక్క ఇలా అనుకుంటుంది, వరే వా, ఇంత దూరం వచ్చి ఆహారాన్ని వెతకడం వల్ల నాకెంతో ఇష్టమైన ద్రాక్ష పళ్ళు దొరికాయి అని తన మనసులో అనుకుంటూ సంతోషంతో కడుపు నిండా ద్రాక్ష పళ్ళని తింటుంది. తర్వాత నక్క తన మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా, ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నాయి. కడుపు నిండా తిన్నాను కదా, ఇప్పుడు కొద్దిగా నీళ్లు తాగాల్సిందే. ఇలా అనుకుంటూ నక్క దాహంతో నీటి కోసం అటూ ఇటూ వెతకసాగింది. అది నీళ్ల కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్లటం వల్ల బాగా అలసిపోతుంది. ఇంతలో దానికి ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే నక్క ఆ చెరువు వద్దకు వెళ్లి నీటిని తాగడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలోనే ఎక్కడికి ఒక సింహం వస్తుంది. ఆ సింహం నక్కతో ఇలా అంటుంది, అరే ఆగు, నాకు చాలా దాహంగా ఉంది. నేను ఇప్పుడే కడుపు నిండా మాంసం తిని వస్తున్నాను. ముందుగా నేను నీళ్లు తాగుతాను. సింహం అలా అనేసరికి అప్పుడు నక్క సింహంతో ఇలా అంటుంది, కానీ మహారాజా, ముందుగా ఈ నీటిని నేను చూశాను. నాకు కూడా చాలా దాహంగా ఉంది. అందువల్ల నేనే ముందుగా నీటిని తాగుతాను. అప్పుడు సింహం నక్కతో ఇలా అంటుంది, అరే ఏమంటున్నావు? నేను ఈ అడవికి మహారాజుని. అందువల్ల ముందుగా నేనే తాగుతాను. నువ్వు తర్వాత తాగు. నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అప్పుడు నక్క ఇలా ఆలోచిస్తుంది, ఈ సింహం కావాలనే నాతో గొడవ పడుతున్నట్లుగా ఉంది. ఎందుకంటే ఈ చెరువులో చాలా తక్కువ మొత్తంలో నీళ్లున్నాయి. ఈ సింహం ముందుగా నీటిని తాగితే నాకు ఏదీ మిగలదు. అందువల్ల నేను చాలా ఆలోచించి అడుగు వేయాలి. అప్పుడు నక్క ఆలోచిస్తూ ఇలా అంటుంది, మహారాజా, మహారాజా, మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ అడవి మొత్తంలో మీ అంత అందంగా మరి ఏ జంతువు లేదు. తెలుసా, మీ అంత వేగంగా మరే జంతువు కూడా పరిగెత్తలేదు. తాజా మాంసం తినడం వల్ల మీరు చాలా బలవంతులయ్యారు. ఈ మాటలు విని సింహం నక్క పొగొట్టలికి లీనమైపోయి చాలా సంతోషంతో ఇలా అంటుంది, వారెవ్వా, నీ మాటలు విని దాహమే తీరిపోయింది. ఇక మరొక్కసారి నక్క చాలా ప్రేమగా సింహంతో మాట్లాడుతుంది, అవును మహారాజా, అడవిలో ఉన్న జంతువులపై ఏ ఆపదొచ్చినా ముందుగా మీరే ఆదుకుంటారు కదా. ఆ మాట కూడా విన్న తర్వాత సింహం సంతోషించి ఇలా అంటుంది, సరే సరే, ముందుగా వెళ్ళి నువ్వే నీటిని తాగు. నీకోసం ఈ మాత్రం నీటిని త్యాగం చేయలేనా? ఈ విధంగా నక్క తన తెలివితేటలతో సింహాన్ని పొగొట్టలతో ముంచెత్తి చెరువులో నీటిని తాగి హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మాయావి పొడుగు కాళ్ళ ఆవు మరియు నల్ల చిరుత. అడవిలో నల్ల చిరుత విధ్వంసం సృష్టిస్తోంది. నల్ల చిరుత తనను ఎవరూ ఏమీ చెయ్యలేరని గర్వంతో ఉండేది. కాని ఒకరోజు అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి నల్ల చిరుతని బాగా చితకబాది అడవి నుంచి బయటకు పంపించేస్తారు. హోరి దేవుడో, అందరూ కలిసి నన్ను బాగా చితకబాదారు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. కలిసుంటే కలదు బలం అనేది ముమ్మాటికి నిజం. అబ్బా నొప్పి బాబోయ్. తరువాత నల్ల చిరుత వేరే అడవికి వెళ్ళిపోతుంది. ఇంతలోనే దాని దృష్టి ఒక చెట్టుకున్న ఒక తలుపుపై పడుతుంది. వెంటనే నల్ల చిరుత ఆ తలుపు గుండా లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక విచిత్రమైన అడవిలోకి నల్ల చిరుత ప్రవేశిస్తుంది. అక్కడ చాలా రకరకాల జంతువులుంటాయి. వాటిని చూసి నల్ల చిరుత చాలా సంతోషిస్తుంది. వారెవ్వా, ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో! ఇక్కడ నాకు తినటానికి చాలా ఆహారం దొరుకుతుంది. ఇక నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికొచ్చి హాయిగా నా కడుపు నింపుకోవచ్చు. ఇలా నల్ల చిరుత తన ఆకలి తీర్చుకొని అదే చెట్టు కింద నివసిస్తూ ఉంటుంది. తనకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ తలుపు లోపలికి వెళ్ళి తన ఆకలి తీర్చుకునేది నల్ల చిరుత. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కానీ నల్ల చిరుతకి అడవి గురించి అసలు నిజం తెలియదు. నల్ల చిరుత ఇష్టం వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్ళి తన ఆకలిని తీర్చుకునేది. నిజానికి ఆ అడవి ఒక పొడుగు కాళ్ళ ఆవు రాణిది. రాణి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించింది. అలాగే జంతువులకి రక్షణగా ఉండేది. కానీ కొన్ని రోజుల క్రితం రాణి అడవి నుంచి బయటకు వెళ్ళింది. తర్వాత తిరిగి వచ్చి చూస్తే అక్కడ దానికి ఒక జింక కలిసి ఇలా అంటుంది, రానియావు, నీకో విషయం చెప్పాలి. మన అడవిలో ఉన్న జంతువులన్నీ మాయమైపోతున్నాయి. కానీ వేరే జంతువులు ఇక్కడికి రావడం చూడలేదు. ఇదంతా ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు.
ఏంటి, జంతువులు మాయమవుతున్నాయా? కానీ ఇదంతా ఎలా సాధ్యం? మన అడవికి ఉన్న తలుపు మూసే ఉంది కదా. నేను వెళ్ళి ఇదంతా ఎవరు చేస్తున్నారో ఇప్పుడే కనుక్కుంటాను. అప్పుడు రాణియావు కళ్ళు మూసుకుని తన మాయాశక్తులతో ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటుంది. అప్పుడు దానికి నల్ల చిరుత కనిపిస్తుంది. అప్పుడది కళ్ళు తెరిచి ఇలా అంటుంది, అసలు మన అడవి తలుపులు ఎవరు తీశారు? మన అలసత్వం వల్లే ఇదంతా జరిగింది. ఆ నల్ల చిరుత మన అడవిలో ప్రవేశించి మన జంతువులని చంపి తింటోంది. అయ్యో, నన్ను క్షమించు రాణి. నువ్వు లేనప్పుడు నేనే వేరే అడవిలోకి షికారుకు వెళ్ళాను. నేనే తలుపు వేయటం మర్చిపోయాను. మరేం పర్వాలేదు, ఆ నల్ల చిరుతకు ఎలాగైనా బుద్ధి చెప్తాను. అప్పుడు రాణి జంతువులందరినీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. తరువాత నల్ల చిరుత కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో నల్ల చిరుత అక్కడికొచ్చి పొడుగు కాళ్ళ ఆవుని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. వరెవ్వా, ఈ ఆవు చాలా అద్భుతంగా ఉంది. తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడే దీని పని పడతాను అంటూ నల్ల చిరుత రాణి ఆవుపై దాడి చెయ్యాలి అనుకుంటుంది. ఇంతలో రాణి ఆవు తన పొడుగు కాళ్ళతో తన్నటం మొదలు పెడుతుంది. అప్పుడు రాణి ఇలా అంటుంది, ఎంత ధైర్యం! నేనిక్కడ లేనప్పుడు నా అడవిలోకి ప్రవేశించి నా జంతువులనే వేటాడి తింటావా? ఇప్పుడు నిన్ను విడిచిపెట్టేదే లేదు. ఇలా అని రాణియావు తన పొడుగు కాళ్లతో తంతూ దాన్ని చచ్చేలా కొడుతుంది. దీంతో నల్ల చిరుత రాణియావుని ఎదుర్కోలేక అక్కడికక్కడే మరణిస్తుంది. తరువాత రాణియావు జాగ్రత్తగా ఆ అడవి తలుపుని గట్టిగా మూసేస్తుంది. ఇంకెప్పుడు ఏ జంతువు కూడా తమ అడవిలోకి ప్రవేశించకుండా రాణియావు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. అంతేకాదు, ఆ అడవిలో ఉన్న రకరకాల జంతువులన్నింటికీ రక్షణగా ఉంటుంది రాణియావు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తోడేలు మరియు గుడ్లగూబ. తోడేలు గుడ్లగూబ చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి అడవిలో ఉన్న మిగతా జంతువుల్ని తమ చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇలా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు. చిన్న చిన్న జంతువులు వీటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండేవి. ఒకసారి గుడ్లగూబ చెట్టుపై కూర్చొని ఉండగా అక్కడికి తోడేలొచ్చి ఇలా అంటుంది, అరే మిత్రమా, ఈరోజు ఎవరు కనిపించడం లేదేంటి? అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారో ఏంటో. నాకు పగటిపూట కనిపించదని నీకు తెలుసు కదా మిత్రమా, మరి నాకెలా తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళారో? ఇప్పుడు నాపైనే జోకులు వేస్తావా? తొందరగా వచ్చి వ్యూపై కూర్చో. అటు వెళ్ళి ఎవరినో ఒకరిని వెతికి వారిని ఆట పట్టించి ఎంజాయ్ చేద్దాం. అవును మిత్రమా, తొందరగా ఎవరో ఒకరిని ఆట పట్టించకపోతే నాకు అస్సలు అన్నమరగదు. తొందరగా వెళ్దాం పదా. గుడ్లగూబ తోడేలు వీపుపై వచ్చి కూర్చుంటుంది. తోడేలు గుడ్లగూబని తీసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే వారికి ఒక స్వామీజీ ఒక చిన్న గుహలో తపస్సు చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు తోడేలు ఇలా అంటుంది, మిత్రమా, అటు చూడు, అక్కడ గుహలో ఒక స్వామీజీ తపస్సు చేసుకుంటున్నాడు. అరే, మళ్ళీ అదే అంటావు? ఎన్నిసార్లు చెప్పాలి? పగటిపూట నాకు కళ్ళు కనిపించవని మాటి మాటికి మర్చిపోతూ ఉంటావు. ఇప్పుడు చెప్పు, అసలు ఏం చెయ్యాలి? అరేరేరే, సారీ, ఏం లేదు. ఆ గుహ పైకెక్కి గంతులు వేస్తూ బిగ్గరగా అరచి బాగా అల్లరి చేద్దాం. దీంతో ఆ సాధువు తపస్సు భంగం అవుతుంది. తోడేలు గుడ్లగూబ రెండు వెంటనే గుహపైకి ఎక్కి బాగా గంతులు వేస్తాయి. దాంతో ఆ సాధువు యొక్క తపస్సు భంగమవుతుంది. వెంటనే సాధువు కళ్ళు తెరిచి చూస్తాడు. అప్పుడు చాలా కోపంతో ఇలా అంటాడు ఆ సాధువు, ఒక సాధువు యొక్క తపస్సుని భంగం చేస్తారా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఇప్పుడే మిమ్మల్ని శపిస్తాను. సాధువు మాటలు విని ఏమాత్రం భయపడకుండా ఆ రెండూ నవ్వుతూ ఉంటాయి. అంతేకాదు, మళ్ళీ ఆట పట్టిస్తూ ఉంటాయి. అప్పుడు తోడేలు ఇలా అంటుంది, అరే ఓ స్వామీజీ, మీరు మాకు ఏ శాపము ఇవ్వలేరు. ఎందుకంటే మీ దగ్గర అలాంటి శక్తులేమీ లేవు. ఉంటే కనుక ఇక్కడే ఉండేవారు కాదు. ఏదో సాధించడానికే కదా ఈ తపస్సు చేస్తున్నారు. ఈ మాటలు విన్న సాధువుకి చాలా కోపం వస్తుంది. వెంటనే సాధువు తన కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి ఏదో మంత్రాన్ని జపిస్తారు. వెంటనే పిడికిలిలో చాలా కాంతి వస్తుంది. అప్పుడు ఆ కాంతిని వారిపై విసిరి ఇలా అంటాడు, ఇప్పుడు చూడండి ఏమవుతుందో.
ఎల్లప్పుడూ ఇతరుల్ని ఆట పట్టించి హేళన చేసేవారు కదా. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని కూడా మిగతా వాళ్ళందరూ ఎలా హేళన చేస్తారో. ఏమైంది స్వామీజీ? మీ మంత్రమేటో పారిపోయినట్లుంది. మాకేం కాలేదు, చూసారా? ఆహాహా. కొద్దిసేపటికి తోడేలు గుడ్లగుబ్బలు ఏదో మార్పు జరుగుతుంది. వెంటనే ఇద్దరూ ఒకదానితో ఒకటి కలిసిపోతారు. అప్పుడు గుడ్లగుబ్బ ఇలా అంటుంది, అయ్యో మిత్రమా, ఆ స్వామీజీ మంత్రం కొద్దిగా లేట్గా పనిచేసింది. నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. అవును మిత్రమా, ఎందుకంటే మనిద్దరి శరీరాలు అతుకుపోయాయి. దేవుడా, ఇరుకుపోయాము. తోడేలు గుడ్లగూబ అక్కడి నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తాయి. కానీ గుడ్లగూబల తోడేలుకి కూడా ఉదయం కనిపించదు. అది ఒక్కసారిగా చెట్టుని ఢీకొని మరొక్కసారి ఏదైనా జంతువుని ఢీకొంటూ ఉండేది. ఆ రెండింటిని చూసి మిగతా జంతువులన్నీ నవ్వుతూ ఉంటాయి. ఈ విధంగానే అడవిలో అటు ఇటు తిరుగుతూ ఏనుగుని ఢీకొంటాయి. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, అరే తోడేలు బావా, అలాగే గుడ్లగూబా, ఇప్పుడిద్దరికి ఎలా అనిపిస్తోంది? మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారు. మీకు తగిన శాస్తి జరిగింది. భలే భలే, ఎంజాయ్ చేయండి. ఇలా తోడేలికి పగటిపూట ఏమీ కనిపించేది కాదు. కేవలం రాత్రి సమయం మాత్రమే చూడగలిగేది. అంతేకాకుండా ఆ గుడ్లగూబ వలన కడుపు నిండా కూడా తినలేకపోయేది. ఇక గుడ్లగూబ తోడేళ్లా ఎక్కువ ఆహారం కూడా తినలేకపోయేది. ఇద్దరికీ బాగా విసుగుబుడుతూ ఉంటుంది. అప్పుడు గుడ్లగూబ ఇలా అంటుంది, మిత్రమా, ఈరోజు మన వల్ల ఇతరులు పడ్డ కష్టమంతా తెలిసొచ్చింది. మనం ఎలాగైనా ఇప్పుడే స్వామీజీని వెతకాలి. లేకపోతే ఉదయం కాగానే మనకు ఏమీ కనిపించదు. అవునవును, నువ్వు చెప్పేది నిజమే. తొందరగా వెళ్దాం పదా. ఇలా తోడేలు గుడ్లగూబ రాత్రి సమయంలోనే అడవిలో స్వామీజీని వెతుకుతూ ఉంటాయి. కొద్ది సమయానికి స్వామీజీ ఒక చెట్టు కింద కూర్చొని కనిపిస్తారు. వెంటనే స్వామీజీ వద్దకు వెళ్లి క్షమాపణ కోరుకుంటాయి. స్వామీజీ కూడా క్షమించి వారిని వేరు చేస్తాడు. అప్పుడు స్వామీజీ వాళ్ళిద్దరితో ఇలా అంటారు, మీరిద్దరూ మరి ఎప్పుడైనా ఇతరుల్ని హేళన చేశారా? మీరు మళ్ళీ ఒక్కటిగా అయిపోతారు, జాగ్రత్త. గుర్తుంచుకోండి, ఇక్కడి నుంచి బుద్ధిగా ఉండండి. ఇక ఇద్దరూ స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఇద్దరూ అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉండేవారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఇతరుల్ని హేళన చేయటం చాలా సులభం. అదే మనం అందరి ముందు హేళనైతే దాన్ని తట్టుకోవటం చాలా కష్టం. ఆవు చేసిన త్యాగం. అనగనగా ఒక అడవిలో ఆవు, జింక, కోతి కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి. ప్రతిరోజు అడవంతా కలిసి తిరుగుతాయి. ఇందులో కోతి తన ఆకతాయి పనులతో అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఒకరోజు కోతి పరిగెత్తుకుంటూ వచ్చి తన మిత్రులతో ఇలా అంటుంది, మిత్రులారా, పరిగెత్తండి పరిగెత్తండి, మనం ప్రమాదంలో ఉన్నాం. వెంటనే ఇక్కడి నుండి వెళ్దాం పదండి. ఏం జరిగింది మిత్రమా? ఎందుకలా భయపడుతున్నావు? మన ప్రాంతానికి ఒక సింహం వచ్చింది. అది మనందర్నీ చంపేస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి పారిపోదాం పదండి. నువ్వు చెప్పేది నిజమా మిత్రమా? అవును, నా మాట వినకపోతే మీరందరూ ఆ సింహం చేతిలో చనిపోతారు. మిత్రులారా, పారిపోదాం పదండి అంటూ అక్కడ్నుంచి జంతువులన్నీ పారిపోతాయి. కొంత దూరం వెళ్లి ఒక చోట ఆగుతాయి. అప్పుడు కోతి ఇలా అంటుంది, మీరందరూ ఒట్టి పిరికి వాళ్ళు. సింహం పేరు చెప్పగానే పారిపోయారు. మీలో ఎవరికి పోరాడే ధైర్యం లేదు. ధైర్యవంతులెప్పుడు పారిపోరు తెలుసా? మనకన్నా బలవంతులతో ఎలా పోరాడుతాం? నీ ఆకతాయి పనులతో అందరం అలసిపోయాం. మనకన్నా బలవంతులతో పోరాడి గెలిస్తేనే మనం వీరులమవుతాం. అవునా? అయితే ఒక సింహం వస్తే దాని ముందు నీ వీరత్వం చూపించి మమ్మల్ని కాపాడు. ఓ అలాగే. ఒకవేళ నిజంగానే మనకి సింహం ఎదురుపడితే దాన్ని ఎలా ఆడిస్తానో చూడండి. సరే గాని, చాలా దాహంగా ఉంది. మన దగ్గరలో ఏదైనా చెరువుంటే వెళ్దాం పదండి. పదండి పదండి, పరిగెత్తి అందరం అలసిపోయాం అంటూ జంతువులన్నీ కలిసి బయలుదేరుతాయి. చెరువు సమీపంలోకి వెళ్ళగానే అక్కడ ఒక సింహం ఉంటుంది. దానిని చూసి జింక కోతితో ఇలా అంటుంది, అమ్మ బాబోయ్, అక్కడ సింహం ఉంది మిత్రమా. వెంటనే వెళ్ళి దానితో పోరాడి తరిమి కొట్టు. మేమందరం పిరికి వాళ్ళం. నువ్వు పెద్ద వీరుడువని నిరూపించుకో. అయ్ బాబోయ్, ఆ సింహంతో నేను పోరాడాలా? నా వల్ల కాదు.
నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోతున్నాను. అయ్యో మిత్రమా, పారిపోతావా? ధైర్యవంతులు పోరాడాలని నువ్వే చెప్పావు కదా. నేను ధైర్యవంతుడిని కాదు, ఒట్టి పిరికివాడిని. నన్ను వదిలేయండి. ముందుగా ఇక్కడి నుంచి మనందరం పారిపోదాం, పదండి అని అనగానే అందరూ కలిసి అక్కడ్నుంచి మరో చోటుకి పారిపోతారు. అయితే మరునాడు వారున్న ప్రాంతానికి సింహం వచ్చి ఇలా అంటుంది, ఈరోజు నాకు మంచి ఆహారం దొరికింది. ఆ జింకపై దాడి చేసి హాయిగా తినేస్తాను. సింహం మాటలు వినగానే జంతువులన్నీ భయంతో వణికిపోతాయి. అప్పుడు ఆవు ఇలా అంటుంది, నన్ను ఆహారంగా తీసుకో, నా స్నేహితులను వదిలిపెట్టు. లేదు లేదు, నేను ఈరోజు ఆ జింకనే ఆహారంగా తీసుకుంటాను అంటూ సింహం జింకపై దాడి చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు సింహానికి ఆవు అడ్డుపడుతుంది. మిత్రులారా, మీరు వెంటనే ఇక్కడి నుండి పారిపోండి, తొందరగా వెళ్ళిపోండి. నిన్ను వదిలి మేం వెళ్ళిపోము, నిన్ను కాపాడుకుంటాం. వద్దు మిత్రులారా, నా మాట వినండి. నా ప్రాణం పోయినా సరే మీరు మాత్రం క్షేమంగా ఉండాలి. వెంటనే ఇక్కడి నుంచి పారిపోండి అని ఆవు అనగానే బాధపడుతూ మిగిలిన జంతువులన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత సింహం చేసిన దాడిలో ఆవు చనిపోతుంది. మరో ప్రాంతానికి పారిపోయిన జంతువులు అక్కడ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటాయి. అయ్యో, మన కోసం ఆవు త్యాగం చేసింది. ఆవు త్యాగం వల్లే ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాం. ఎలాగైనా సరే ఆ సింహానికి బుద్ధి చెప్పాలి. దానిని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి. అవును, ఎలాగైనా ఆ సింహానికి తగిన గుణపాఠాన్ని చెప్పాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అందరం కలిసి ఒక ఉచ్చు తయారు చేసి దానిని బంధించాలి అని అనుకుంటూ జంతువులన్నీ బయలుదేరుతాయి. ఒక ఉచ్చు తయారు చేసి పెడతాయి. ఇక మరుసటి నాడు అటుగా వచ్చిన సింహం ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది. కొంత సమయానికి జంతువులు అక్కడికొస్తాయి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. హహ, నిన్ను కాపాడాలా? మా స్నేహితురాలిని అన్యాయంగా చంపావు. ఎంత బ్రతిమిలాడినా వదిలిపెట్టలేదు. ఇప్పుడు నిన్నెందుకు కాపాడాలి? అయినా తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు. గుణపాఠం చెప్పాల్సిందే. నన్ను క్షమించండి. ఇక నుంచి నేను మంచిగా జీవిస్తాను. ఈ అడవిలో ఎవరిని ఇబ్బంది పెట్టను. దయచేసి ఈ ఉచ్చు నుంచి నన్ను కాపాడండి. ఇక నుంచి పారిపోతాను. మరోసారి ఇటువైపు రాను. మంచిగా మారేందుకు శత్రువులకు కూడా అవకాశం ఇవ్వాలని మా పెద్దలు చెప్పారు. అందుకే నీకు కూడా అవకాశం ఇస్తాం. నీ ప్రాంతానికి వెళ్ళిపోయి బుద్ధిగా జీవించు అని అనగానే ఏనుగు వెళ్లి ఉచ్చు నుంచి సింహాన్ని బయటకు తీసుకొస్తుంది. ధన్యవాదాలు మిత్రులారా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అందరితో కలిసిమెలిసి జీవిస్తాను అంటూ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జంతువులన్నీ సంతోషంగా జీవిస్తాయి. ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతేంటంటే, స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, శత్రువుల్ని కూడా క్షమించే గొప్ప గుణం అందరికీ ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ స్నేహితులతో కూడా మా స్టోరీని పంచుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.